హైదరాబాద్ లో నడి రోడ్డు మీద పట్టపగలే జనానికి రక్షణ లేకుండా పోతోంది. మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదిన దుండగుల జోలికి వెళ్లేందుకు సాహసించడం లేదు పోలీసులు. వనస్థలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. 4 రోజుల క్రితం మీర్పేట్ అల్మాస్గూడకు చెందిన శ్రీనివాసరెడ్డి స్నేహితుడు ఫిరోజ్ తో కలిసి వెళుతూ బిఎన్ రెడ్డి నగర్ లోని పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు. అంతలోనే వాళ్లను ఒక 8 మంది దుండగులు చుట్టుముట్టారు. శ్రీనివాసరెడ్డిపై మూకుమ్మడిగా పిడిగుద్దులు కురిపించారు. అతి కష్టం మీద వాళ్ల నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డికి చెందిన భూమికి సంబంధించి సివిల్ కేసు ఒకటి నడుస్తోంది. ఇటీవలే హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ప్రత్యర్థులు తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నాడు శ్రీనివాస్. తనకు భద్రత కల్పించాలని 10 రోజుల క్రితమే మీర్పేట్ పోలీసులను ఆశ్రయించానని తెలిపాడు. అయినా పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం దుండగులు తనపై దాడి చేశారంటున్నారు శ్రీనివాసరెడ్డి. పెట్రోల్ బంకులోని సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా వనస్థలిపురం పోలీసులు వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని వాపోతున్నారు బాధితులు. పైగా దుండగులు కనిపిస్తే తమకు చెబితే అరెస్ట్ చేస్తాం అనడం విడ్డూరంగా ఉందంటున్నారు బాధితులు. తాము మరోసారి దుండగులకు దొరికే ప్రాణాలతో వదలరని, తమకు దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటుగా తమకు రక్షణ కూడా కల్పించాలని వేడుకుంటున్నారు బాధితులు. ఫుటేజ్ లో కూడా క్లియర్ గా కనిపిస్తున్నది నన్ను ఎంత ఘోరంగా కొట్టిరు అనేది. దాన్ని చూసినాక కూడా పట్టించుకోవడం లేదు. సార్ ఏమైంది సార్, మీరు ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు అని అడిగితే, మీరు ఏమైనా కనిపిస్తే మాకు చెప్పండి, మేము పట్టుకొస్తాము అని చెప్తున్నారు. ఎస్ఐ గారు గోపాల్ సార్ అని సార్, వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, మాకు తగిన న్యాయం చేయాలనేది మీ ద్వారా పోలీస్